ముందుగా నేను మన రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామనాథం వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. ఈరోజు విజయవాడలో బాబా రామదేవ్ గారు ఏర్పాటు చేశారు. అలాగే మన మంగళగిరిలో మన కళా తపస్వి మన రామనాథం వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరొకసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనము ఐక్యరాజ్య సమితిలో ఫస్ట్ మన భారతదేశము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని చెప్పేసి జూన్ 21న కోరింది. అది ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత మోడీ గారు దీన్ని మరింత బలపరిచి అన్ని దేశాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ కాదు, అది మన మనసుని, ఆత్మను, శరీరాన్ని ఏకాగ్రత చేసి ఐక్యత చేసి మనలో మనశ్శాంతిని పెంచుతుంది. మనం యోగా ఎంత బాగా చేస్తే అంత వెలుగు మన శరీరంలో ప్రవేశిస్తుంది. అది అందరికీ ఆరోగ్యము, ముఖ్యంగా వృద్ధులకి యోగా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన దీపాల సాంబశివరావు గారికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందిస్తున్నాను. మంగళగిరి ఈగో పార్క్ నందు ధ్యాన శ్రీకృష్ణ తులసి వనం ఏర్పాటు చేసినందుకు అది చాలా పెద్ద కార్యక్రమం, గ్రేట్ జాబ్. వారిని మనసారా అభినందిస్తున్నాను. ఒక 7-8 సంవత్సరాలుగా నాకు సాంబశివరావు గారు వారి కుటుంబ సభ్యులు నాకు బాగా పరిచయము. వారి అమ్మాయి దీపాల కావేరి ఉన్నారు. 2023లో మన యునెస్కో క్లబ్ తరఫున ఇంటర్నేషనల్గా అమ్మాయికి హానర్ చేశాము, అవార్డు కూడా ఇచ్చాము. అది దూరదర్శన్లో కూడా వచ్చింది ఆ కార్యక్రమం. తర్వాత ఆ రోజు దూరదర్శన్ విజయవాడ వాళ్ళు కావేరీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసి అది విజయవాడ దూరదర్శన్లో ప్రసారం చేశారు. అది కావేరీ అమ్మాయి గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. మన ఆంధ్రాలోనే కాకుండా ఎంటైర్ ఇండియాలో ఆ కార్యక్రమం వచ్చింది. అది నేను చాలా సంతోషపడ్డాను. మాతో పాటు అమ్మాయిని కూడా ప్రత్యేకంగా కార్యక్రమంలో ఏర్పాటు చేశారు దూరదర్శన్లో విజయవాడలో. తర్వాత ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులు రామనాథం వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ విచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. చెప్పడం ద్వారా ధన్యవాదాలు చెప్తున్నామండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా కనుక మన భారతీయ సంస్కృతికి ఒక అర్థం పెట్టినట్టుగా ప్రపంచం అంతటా కూడా మన ప్రమేయం వల్ల యోగా డే అనేది ఐక్యరాజ్య సమితిలో డిక్లేర్ చేశారు. అందువల్ల మన ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నమస్కారం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు చెప్పదలుచున్న ముఖ్య విషయం ఏమిటంటే, దీపాల సాంబశివరావు గారు, బుజ్జి గారు, నేను, మా గురుగారు కళాధరెడ్డి గారు 17 అక్టోబర్ 2021 సంవత్సరం నాడు ఆ ఈగో పార్క్ సందర్శించినాం. మాతో పాటు స్వర్గీయ నాగరాజు గారు కూడా కంపెనీ అయినారు. ఆ రోజునే దాని యొక్క భవిష్యత్తుని గురించి విపులంగా సాంబశివరావు గారు విశదీకరించడం, అందరం కబుర్లు చెప్తాం. విశదీకరించడం అంటే విశదీకరించడం కాదు, వివరించడం కాదు, ఆచరణలో పెట్టి కృషి చేసి ఈ స్థితికి తీసుకొచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండవది, వ్యక్తిగతంగా నేను ఉద్దేశంలో ధ్యాన కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ మంగళగిరిలో ఉన్నటువంటి ధ్యానరత్న సాంబశివరావు గారు, దీపాల సాంబశివరావు గారు, శంకర్రావు గారు, దీపాల సాంబశివరావు గారు, బుద్ధి గారు, ఎలియాస్ సారథి గారు, ఈ ముగ్గురిని నేను ఈ జీవితం వరకు కూడా మర్చిపోలేని కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక స్థితికి ఎదిగిన తర్వాత సహకారం అందిస్తారు. కానీ పునాది తవ్వి మొట్టమొదట ఇటుకు పెట్టినప్పుడు ఎవరే సహకరిస్తారో వారిని మనం మర్చిపోకూడదు. ఆ విధంగా నేను ధ్యాన కార్యక్రమం ఉద్దేశంలో మొదలుపెట్టినప్పుడు మూల స్తంభాలాగా నిర్మాణించుకొని సాంబశివరావు గారు, బుద్ధి గారు, శంకర్రావు గారు, ఈ ముగ్గురిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాను. నేను నవ్వుతూ ఏమనుకుంటానంటే,
బుద్ధిగా నేను మొట్టమొదటి సాంబశివరావు చూసినప్పుడు చిన్నప్పుడు సినిమా వచ్చిన అపూర్వ సహోదరుని, అలాగే వీళ్ళైతే నా అపూర్వ సహోదరులు అనుకున్నా. తర్వాత తెలిసింది వీళ్ళు ముగ్గురని అన్నదమ్ములు. అప్పుడు అనుకున్నా వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అపూర్వ సహోదరులు అంటే దైవత్వానికి వెళ్ళిపోయారు ముగ్గురు కూడా త్రిమూర్తులు అంటే. అటువంటి అవినాభావ సంబంధించినటువంటి ఈ సాంబశివరావు గారిని, బుజ్జి గారిని నేను జీవితంలో మర్చిపోను. వీరి యొక్క సహకారాలు నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటూనే ఉంటాను. వారికి సన్మానం చేయడం అంటే నా ఉద్దేశంలో వారికి సన్మానం మనం చేయట్లేదు, మన సన్మానం చేసుకుంటున్నాం. ఇది మన సన్మానం, వారి సన్మానం కాదు, మన సత్కారం. కనుక మనం గుర్తించవలసింది ఏంటంటే వారి సేవా కార్యక్రమాలు, వారికి తోడుగా ప్రతి అడుగడుగునా కూడా శంకర్రావు గారు ఇచ్చేటువంటి సహకారం, గైడెన్స్, సహకారం కూడా కాదు గైడెన్స్ ఈ మంగళగిరికి మరోరన్నది. మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి, అందరికీ జై శ్రీరామ్. నా పేరు ఇందు. నేను 2006 నుంచి నాగార్జున స్కూల్లో, శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఒక టీచర్గా జాబ్ చేశాను. కరోనా టైంలో సెకండ్ టైం కరోనా వచ్చింది కదా, సెకండ్ టైం కరోనా టైంలో ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా సరే అందరూ నన్ను రమ్మని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. నేను తీసుకునే మొత్తం ప్రీ ప్రైమరీ క్లాస్ అనమాట. అప్పటి నుంచే నేను పిల్లలకి మెడిటేషన్ చేయించేదాన్ని. అలా నాకు ఫస్ట్ నుంచి కూడా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను మెడిటేషన్ పిల్లలకి అప్పటి నుంచి చేయించేదాన్ని. అప్పుడు పిల్లలకి చేయించాను, ఇప్పటికి పెద్దవాళ్ళకి చేయిస్తున్నాను. అది అప్పుడు పిల్లలకి చేయించాను. వాళ్ళు ఇప్పటికీ ఎప్పుడన్నా కనిపిస్తే, నేను జిమ్కి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తే వాళ్ళు నన్ను గుర్తుపట్టి, నేను గుర్తుపట్టలేను వాళ్ళని, వాళ్ళు గుర్తుపడతారు. సరే, యోగా డే సందర్భంగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీ అందరికీ చెప్పే అంత ఇది ఉన్నదాన్ని కాదు, కానీ యోగము అంటే చాలామంది ఏమనుకుంటారు, ఎక్సర్సైజులు చేయడం, పరిగెత్తడాలు, అటు వెళ్ళడాలు ఇటు వెళ్ళడాలు ఇదేదో అనుకుంటారు. కానీ మన మనస్సు బుద్ధి రెండు కలయిక. మన మనసు ఏం చెప్తుంది, ఏదేదో చెప్తుంది. కానీ మనం బుద్ధి ఏదైతే చెప్తుందో ఆ మాటే వినాలి. మనం బుద్ధి యొక్క మాటే వినాలి కదా. మనసు పరిగెడుతూ ఉంటుంది. మనసు బుద్ధి రెండు ఒక తాటి మీదకి తీసుకురావడాన్ని యోగము అంటాము. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకోవడం, బీరువా నిండా నగలు జమ చేసుకోవడం, కట్టలు డబ్బులు జమ చేసుకోవడం, దాన్ని యోగము భోగము అనుకుంటారు. కానీ యోగము అంటే ఆరోగ్యము. ఆరోగ్యం కోసం మనం ఏదైతే చేస్తామో దాన్నే యోగము అంటారు. అది ఎలా వస్తుంది మనకి? మన శరీరాన్ని కదిలించాలి. చాలామంది ఏం చేస్తారు, అవి తింటే వస్తుంది, ఇవి తింటే వస్తుంది. ఒక కిటికీ ఉంటుంది, ఒక తలుపు ఉంటుంది, చాలా సంవత్సరాల పాటు దాన్ని అలాగే మూసించేసేయండి, ఏమవుతుంది? తీస్తే కిర్రు అని సౌండ్ వస్తూ ఉంటుంది. మన శరీరంలో పార్ట్లు కూడా అంతే. అది అలాగే ఉంచేసామంటే కనుక అది దేనికి పనికి రాకుండా పోతుంది. అలాగే మన శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. చాలామంది యోగా చేస్తే సన్నబడిపోతారు, వాకింగ్ చేస్తే సన్నబడిపోతారు, లేకపోతే ఇలా ఉన్నారు అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండగలగాలి. ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చేయాలో దాన్నే మనం యోగము అంటాము. డబ్బులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, కానీ ఆరోగ్యం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. కనీసం తినడానికి కూడా ఉంటుందా? ఇప్పుడు చాలామందికి చూస్తున్నాము 60, 50 ఏళ్ళు, 45 ఏళ్ళు దాటగానే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ రాకుండా చక్కగా మన శరీరాన్ని నియంత్రణ చేసుకొని మనకు శాశ్వతమైనది ఏదన్నా ఉంది అంటే ఒక్క మన ప్రాణం తప్ప ఇంకేదన్నా ఉందా చెప్పండి. ఈవెన్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, డబ్బులు ఉంటాయా, బంగారం ఉంటుందా? ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కోసం మనం ఏం చేయాలి? యోగా చేయాలి, ధ్యానం చేయాలి. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ కూడా ఈవెన్ పిల్లలకి టీవీ చూడండి, ఫోన్ చూడండి, ఫోన్లు ఇచ్చేసి అన్నాలు తినిపించేయడం అసలు అది కరెక్ట్ ప్రాసెస్సే కాదు. అలాంటి ఉన్న సమాజంలో ఇవాళ దీపాల సాంబశివరావు గారు, అలాగే బుజ్జి గారు, అంటే సారథి గారు, మేము బుజ్జి గారు అని పిలుచుకుంటాం, అలాగే తెలుసు. వాళ్ళిద్దరూ నిజంగా అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు నాతోటే స్టార్ట్ అయింది ఇక్కడ ఆశ్రమం. అప్పటి నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు అసలు ఎంత వినయంగా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అమ్మని పలకరిస్తారు. ఇద్దరు ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళ పలకరింపులోనే ఆత్మీయత. ఎవరికో ధ్యానం చెప్పడం వల్ల మనకేంటి ఉపయోగం అనుకోకుండా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు 10 మంది వస్తారు, ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, ఖచ్చితంగా మూడో రోజైనా సరే ఇది ఏంటి, ఇందులో ఏముంది, వీళ్ళు ఇలా డైలీ చేస్తున్నారు అని తెలుసుకోవాలనే ఉత్సుకత, ఆతృత ఎవరికైనా వస్తాయి.
ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా 1000 మంది చెప్తే కనీసం 10 మంది అన్న అందులో బాగుపడతారు. ఇవాళ సమాజానికి అలాంటి వాళ్ళు చాలా లేరండి. అసలు ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు. అలాంటి బ్రదర్స్ ఇద్దరికి ఇక్కడ మనం సన్మానం చేసుకోవడం అనేది అసలు మన గొప్ప యోగము. ఎందుకంటే ఇంక నేను చెప్పలేను సార్. థ్యాంక్స్ టు ఆల్. ఈ అవకాశం ఇచ్చిన రామనాథ వెంకటేశ్వర గారికి కృతజ్ఞత. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనము ఈ రోజున ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ యోగా అనేది మంచి ఆరోగ్యం కోసమని ఇప్పుడు అందరూ కూడా చెప్పారు. మేము మంగళగిరిలోనే మా హై స్కూల్లోనే వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం అనేది మొట్టమొదట మాతోనే మొదలైంది. ఒక క్లాస్ రూమ్లో మొట్టమొదట దాదాపు 3 శిబిరాల వరకు 2 శిబిరాలు జరిగినాయి. 3వ శిబిరంకి వచ్చేకి ఆడిటోరియంలో మార్చడం జరిగింది. మరి యోగా గురించి ప్రాముఖ్యత గురించి కూడా ఈ రోజున మన పెద్దలు మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీళ్ళంతా కూడాను ఈ రోజున నేను టీవీలో విన్నాను. ఆ యోగా గురించి ఎంతో చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను యోగా చేసినట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. దాంతోపాటు ధ్యానం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి డైలీ. నేను మరి సాంబశివరావు గారు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన కృష్ణ తులసి వనంలో రోజు కూడాను 1 గంట సేపు ధ్యానం చేస్తూ ఉంటాను. ముందుగా వాకింగ్ చేయడం, తర్వాత కొంత ఎక్సర్సైజ్ చేయడం, జిమ్ చేయటం, ఆ తర్వాత ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా నా ఆరోగ్యం కూడా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే లేకుంటే ఈ పాటికి ఎన్నో సమస్యలు వచ్చాయి ఈ బాడీలో. అన్ని సమస్యలు ఉన్నాయి నాకు కూడాను. గ్యాస్ కానీ ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడాను యోగా ఇవన్నీ కూడా చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ధ్యానం కూడా చేయాలి. మరి ఈ ఆశ్రమంలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రామనాథ వెంకటేశ్వర గారు సామాజిక కార్యకర్త. ఆయన మరి ఏమీ ఆశించకుండా ఈ రోజున మరి ఈ రోజు వరకు కూడాను అంటే ముందు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం, అలాగే సమాజ సేవ, మళ్ళీ కళ్ళజోడు పరీక్ష చేయించడం, పంపిణీ చేయడం కానీ అన్నీ కళ్ళు పరీక్ష చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ధ్యానం గురించి ఎంతో మరి ప్రచారం చేస్తున్నారు అనేక రకాలుగా. ఈ సందర్భంగా ఆయన చాలా అభినందనీయుడని నేను చెబుతూ ఉన్నాను. మీరందరూ కూడా మరి ఆయన మనస్ఫూర్తిగా కూడా అందరూ కూడా అభినందించాలని కూడా కోరుకుంటున్నాను. భాగంగానే ఈ దీపాల సాంబశివరావు గారి గురించి అలాగే బుజ్జి గారి గురించి కూడా కొన్ని చెప్పాలా. సాంబశివరావు గారి తండ్రి వీరాంజనేయులు గారు నాకు 50 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆయన మంగళగిరిలోనే కిల్లీ షాప్ పెట్టారు. అంతకుముందు గోపీకృష్ణ అని కిల్లీ షాప్ ఉండేది, దాని పక్కనే కొత్తగా పెట్టారు. కానీ ఆయన గతించిన తర్వాత ఆ షాప్ తీశారు. సాంబశివరావు గారు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కూడా నడుపుతూ ఉన్నారు. వాళ్ళు వీరాంజనేయులు గారు స్థాపించినటువంటి కిల్లీ కొట్టు. వాళ్ళ తాతగారు ఆయన భోజనానికి వెళ్తే వాళ్ళ తాతగారు సాంబశివరావు గారు తాతగారు కూడా కూర్చునేవాళ్ళు. నాకు వాళ్ళంతా కూడా బాగా సుపరిచితులు. మరి వీళ్ళు ఇద్దరు కూడా సాంబశివరావు గారు బుజ్జి గారు కూడా ఈ ధ్యానం గురించి ప్రచారం చేయడం కోసం అనేక గ్రామాలకు వెళ్ళటం, అక్కడ నిర్వహించడం, అందరిళ్లలో కూడాను మరి ఈ ధ్యానం గురించి ప్రచారం చేయటం ఏం చేస్తున్నారు. ఇది కేవలం ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఇవన్నీ కూడా అని మీరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మా వాకర్స్ అసోసియేషన్ పెద్దలు, అలాగే మరి పొరుగు నుండి వచ్చినటువంటి పెద్దలు, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పాండురంగ గారు. ధ్యానం గురించి ఎన్నో విషయాలు వారు చెప్పేవారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది.